హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు న్యాచురల్ హెయిర్ రెమెడీని తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం ఎంత కాలమైనా సరే ఈ ప్యాక్ వాడుకునేలాగా ఉంటుంది. అట్లాగే ప్యాక్ వేసుకోగానే బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారు. హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదండి. తెల్ల జుట్టు అనేది నల్లబడుతుంది. మీకు వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇది ఎట్లా యూజ్ చేయాలో మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దీనిలోని ఉసిరి పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది భృంగరాజ్ పౌడర్ అండి. ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ పౌడర్ను కూడా తగినంత యాడ్ చేసుకోండి. అంటే మీ హెయిర్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 1 టేబుల్ స్పూన్ అట్లా 2 టేబుల్ స్పూన్స్, అంటే జుట్టు చిన్నది పెద్దది దాన్ని తగ్గట్టుగా పౌడర్ యాడ్ చేసుకోండి. మీడియం హెయిర్ అయితే కనుక ఈ విధంగా సరిపోతుందండి. ఈ వేసే క్వాంటిటీని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పుడు మనకి ప్యాక్ లాగా అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇవన్నీ ఈవెన్గా కలిపేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మనం పాలలో డైరెక్ట్గా మిక్స్ చేసుకుంటాం కదా కాఫీ పౌడరు, అది కూడా 1 లేదా 2 ప్యాకెట్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ముందు రోజు మీరు రెడీ చేసుకుని పక్క రోజు లేదంటే 1 వీక్లో అట్లాగా మీరు తలకి అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చండి. మీకు పాడైపోయేది ఛాన్స్ అనేది ఉండదనమాట. నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం వేడి మీద ఉన్న వేడి నీళ్ళని ఇందులో వేసుకోండి. మనం నైట్ నానబెట్టుకోవట్లేదు అనమాట. నానబెట్టుకునే ప్రాసెస్ అయితే కాదు. ఇది అప్పటికప్పుడు కలుపుకొని ఇన్స్టెంట్గా ప్యాక్ అనేది తలకి అప్లై చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది. హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. బ్లాక్ కలర్ కూడా మీకు మంచిగా వస్తుంది. ఈ విధంగా ముద్దలు గడ్డ లేకుండా సాఫ్ట్గా అనేది కలుపుకోండి. కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం కాఫీ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి డికాక్షన్ అట్లా ఏమీ మిక్స్ చేయకుండా డైరెక్ట్గా హాట్ వాటర్ వేసి కలిపేస్తున్నాను. లేకపోతే మీరు టీ డికాక్షన్ కానీ కాఫీ డికాక్షన్ కానీ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు ఆ విధంగా కూడా కలుపుకోవచ్చు. చక్కగా ప్యాక్ పెట్టుకోవడానికి అనువుగా ఉండేలాగా ప్యాక్ని తయారు చేసుకోండి. ఇది ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. కొంచెం సెట్ అవుతుంది అనమాట. అంతా అట్లా ఈవెన్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం తలకి అనేది అప్లై చేసుకోవచ్చు. చూడండి, మనం ముందు కలిపినప్పుడు ఒకలా ఉంది ప్యాక్, ఇప్పుడైతే ఇట్లా ఉంది చూసారా. కొంచెం సెట్ అయిందనమాట. ప్యాక్ అంతా ఈవెన్గా ఒకసారి కలిపేసుకుని మీరు నానబెట్టుకొని అవసరం లేదండి. వెంటనే తలకి అనేది అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. హెయిర్ కూడా మీకు ప్యాక్ పెట్టక ముందు హెయిర్ అనేది చూపిస్తున్నాను చూడండి. లోపలికంట వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీకు వైట్ హెయిర్ ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో థిక్గా ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చిన్నపిల్లలు కూడా ఈ ప్యాక్ని తలకి అప్లై చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అట్లాగే మగవాళ్ళు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి. చక్కగా లోపలంతా పెట్టుకున్న తర్వాత పైన కూడా హెయిర్ ప్యాక్ కింద కావాలంటే ప్యాక్ కింద కూడా తలకి అప్లై చేసేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. మెత్తగా కూడా ఉంటుందండి హెయిర్ అనేది. ఇందులో మనం మెంతులు కూడా యాడ్ చేసాము. ఈ మెంతుల వల్ల ఏమవుతుందంటే జుట్టు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి కుదుళ్ళ నుంచి హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ప్యాక్ అనేది తలకి అప్లై చేసేసుకుని మీరు 1 గంట అయితే ఉంచుకోవాల్సి వస్తుందండి. 1 గంట ఉంచేసుకుని తర్వాత మీరు తలస్నానం అయితే చేసేయచ్చు. నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్టవ్ ఆన్ చేసుకుని మనం బ్లాక్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, అది ఎట్లా తయారు చేసుకున్నాము అనేది మీకు చూపిస్తున్నాను. ప్యాన్ అయితే పెట్టుకుని ఇందులో ఆవాల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత మెంతులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతవరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు మెంతుల వల్ల హెయిర్ అనేది చాలా తొందరగా గ్రోత్ అనేది అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి కలోంజీ గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. కలోంజీ గింజలకి జుట్టు అనేది నల్లబడుతుందండి. చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల. మీకు సైడ్ ఎఫెక్ట్స్ అన్న భయమే లేదండి. హ్యాపీగా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుని తలకి అప్లై చేసుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా ఉండొచ్చు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇది మిక్స్ జార్లో వేసేసుకుని పౌడర్ చేసేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. అది ఐరన్ కడాయి కాబట్టి కొంచెం లేట్ పడుతుంది అనమాట. అందుకని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్స్ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. చాలా మెత్తగా అనేది ఉండాలి. మనకి ప్యాక్ పెట్టుకోవడానికి మరలా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలన్నమాట. అంత మెత్తగా పౌడర్ కింద రెడీ చేసుకోండి. చాలా 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 బాగుంటుందండి.
మీకు ఈ పౌడర్ కూడా నిల్వ అనేది ఉంటుంది. ఇది అప్పటికప్పుడు తయారు చేసుకుని శ్రమ పడే పని ఏమీ లేదండి. ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే 1 సంవత్సరం పాటు మీకు ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది అనమాట. ఒక గాజార్లో మీరు వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు మీరు ఎలాంటి ప్యాక్లో అయినా సరే ఈ పౌడర్ వేసుకుని ప్యాక్ అనేది మిక్స్ చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు. తెల్ల జుట్టు ఉన్నవాళ్లే కాదు, హెయిర్ ఫాల్ సమస్య బాగా ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో మీరు పౌడర్ తయారు చేసుకుని స్టోర్ చేసుకుని మీరు హెన్నా పెట్టుకున్నా, ఇండిగో పౌడర్ పెట్టుకున్నా సరే, తలకి ఉసిరి పౌడర్ పెట్టుకున్నా సరే ఈ పౌడర్ని మీరు మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చండి. మీ ఇష్టం అన్నమాట. ఇందులో డికాక్షను లేదంటే పెరుగు అట్లా ఏదైనా సరే, కోడిగుడ్డు అట్లా ఏదైనా సరే మీరు మిక్స్ చేసుకుని హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు అనమాట మీరు అప్లై చేసుకున్నట్లయితే జుట్టుకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదేదో మామూలుగా పైన చెప్పే మాటలు అనేవి కాదండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకే నేను వీడియో అనేది తీశాను. నెక్స్ట్ వచ్చి నాకు ఎట్లా ఉంది, నా రిజల్ట్ ఎలా ఉంది, హెయిర్ రిజల్ట్ అనేది చూసిన తర్వాతనే మీకు పోస్ట్ అనేది వస్తుంది వీడియో. ఈ విధంగా గాజార్లో వేసుకుని మీరు స్టోర్ చేసుకోండి. సంవత్సరం వరకు నిల్వ అనేది ఉంటుంది ఈ పౌడర్, మీకు ఎలాంటి డౌట్ లేదండి. నేను ప్యాక్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న హెయిర్ మీకు చూపిస్తున్నాను. మీకు బాగా అబ్జర్వ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని ఆ పక్క రోజు మీరు కుంకుడుకాయతోటి తలస్నానం చేయాల్సి వస్తుందండి. అప్పుడైతేనే జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. తర్వాత మనం పెట్టుకున్న ఈ బ్లాక్ ప్యాక్ కూడా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. షాంపూకి తొందరగా రిమూవ్ అయిపోతుందండి. అందుకని కుంకుడుకాయ వాడడానికి ట్రై చేయండి, లేదంటే శీకాకాయ పౌడర్ అయినా యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దీనిలోని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులోని మీరు డైలీ వాడే కొబ్బరి నూనె అయినా వేసుకోండి, లేదంటే ఆల్మండ్ ఆయిల్ అయినా సరే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. హెయిర్కి ఎంత అవసరమో అంత పౌడరు, అట్లాగే ఆయిల్ కూడా మీరు ఎంత అప్లై చేసుకుంటారో అంత ఆయిల్ ఇందులో వేసుకోండి. వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఎక్స్ట్రాగా కావాలి, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక ఇందులోని మీకు నేను ఆల్మండ్ ఆయిల్ చూపిస్తున్నానండి. నేను ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను, మీరు కొబ్బరి నూనె అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇందులో ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఈ విటమిన్ క్యాప్సూల్ ఒకటిని ఇందులో యాడ్ చేసుకోండి. హెయిర్కి సంబంధించిన ఈ విటమిన్ క్యాప్సూల్ని ఇందులో ఒకటి వేసుకుంటే సరిపోతుందన్నమాట. దీనివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, జుట్టు కూడా చాలా సిల్కీగా ఉంటుందండి. మనం ఆయిలీ హెయిర్ పైన ఉన్నా సరే హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. మీరు ఈ విధంగా తయారు చేసేసుకుని పక్క రోజు మనం కుంకుడుకాయ చేసుకునే ముందు ఇది అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని 1 గంట 2 గంటలు కుదిరితే 1 గంట ఉంచుకోండి. టైం ఎక్కువ ఉంటే ఎక్కువసేపు అయినా సరే స్పెండ్ చేయొచ్చు. ఇది తలపైన ఉంచేసుకుని ఆ తర్వాత మీరు కుంకుడుకాయతోటి పక్క రోజు చేయాల్సిన పని అండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీ ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుందండి. లేదంటే దీన్ని పైన చూస్తే పైన కింద కనిపిస్తుంది, దీనివల్ల యూజ్ ఏముందిలే అనుకుంటారు. కంపల్సరీ ట్రై చేస్తేనే దీని ఫలితం ఏంటి అనేది తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ కూడా ఈ విధంగా ఉంటుంది అంట, జిడ్డుగా అట్లా ఏమి లేకుండా మంచిగానే ఉంటుందండి, సాఫ్ట్గా. మీరు ఒకవేళ నైట్ అప్లై చేసుకోవచ్చు అనుకుంటే సపరేట్ పిల్లోని తీసుకోండి. ఒకవేళ బ్లాక్ కలర్ దానికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. లేదా డే టైంలో అప్లై చేసుకున్నట్లయితే ఒక 2 గంటలు లేదా కనీసం 1 గంట అయినా సరే ఈ ఆయిల్ ఉంచుకుని పక్క రోజు మీరు కుంకుడుకాయ జ్యూస్ తోటి తలస్నానం అనేది చేయండి. బెస్ట్ రిజల్ట్ అనేది చూడండి. అట్లాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. నేనైతే ఆయిల్ బాగా అప్లై చేసేసుకున్నానండి. ఏదో పై లైట్గా కాకుండా మంచిగా మసాజ్ చేసుకుంటూ బాగా ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకోండి. అంటే జిడ్డుగా ఉన్నట్లుగా ఎక్కువగా అప్లై చేసుకోవాలి. అప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. మనకి వైట్ హెయిర్ పోవాలి, తర్వాత వచ్చేసి హెయిర్ ఫాల్ ఉండకూడదు అనుకుంటే ఎక్కువ ఆయిలే అప్లై చేసుకోండి. ఇట్లా మీరు వారానికి ఈ ఆయిల్ కనీసం 2 సార్లు అయినా సరే అప్లై చేసుకుని తలస్నానం చేస్తూ ఉండండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.